వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం నాడు కర్నూలులో అయితే జరిగింది. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ, నేను సినిమా స్టార్ట్ చేయాలన్నా, అది ముందుకు తీసుకెళ్లాలన్నా నా రైటింగ్ టీం ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళే నా బలం. భాస్కర్ భట్ల గారి పాటలు లేకుంటే నా సినిమా స్టార్టే కాదు. కాసల శ్యామ్ గారితో ఇప్పుడే పనిచేయడం స్టార్ట్ చేశాము. సాహితీ గారు ఆరోగ్యరీత్యా ఇక్కడకు రాలేకపోయారు. నా సినిమా ఆగస్టు 15న కాదు, ఆగస్టు 14న సాయంత్రమే ప్రీమియర్ల రూపంలో రాబోతుంది. మాకు మంచి థియేటర్లు కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్. ఆగస్టు 15న మా గురువు గారు పూరి జగన్నాథ్ వాళ్ళ సినిమా కూడా డబుల్ స్మార్ట్ కూడా రాబోతుంది. ఆ సినిమాకి కూడా చూసి సక్సెస్ అయితే చేయండి. నేను అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్. డబ్బు రాలేదనే ఏం కాదు, సినిమా పట్ల ఉన్న ప్యాషన్తోనే ఇండస్ట్రీలోకి అయితే నేను వచ్చాను. ఇక ఈయనతో కంటిన్యూగా సినిమాలు చేస్తూనే ఉంటాను. పీపుల్ మీడియా వల్ల ఈ మూవీ ఇంత వేగంగా అయితే పూర్తయింది. ఇక ఈ సినిమాలో BVS రవి కొత్త యాంగిల్లో చూపిస్తారు. బోస్ లేకుండా ఈ సినిమాలోని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేమనే చెప్పాలి. ఇక భాగ్యశ్రీ ఎంతో కష్టపడుతూ ఉంటుంది. ఎక్కువగా పొగిడితే దిష్టి తగులుతుంది తనకి. తెలుగులో కూడా డబ్బింగ్ తనే చెప్పుకుంది. ఇక ఈ సినిమాకు నాకంటే ఎక్కువగా కష్టపడుతున్నారు బాబీ. తను లేకపోతే ఈ సినిమా ఇక్కడకు వచ్చేదే కాదు. నా డైరెక్షన్ టీం లేకపోతే ఈ సినిమా ఇంత వేగంగా జరిగేదే కాదు. ఇంకా వాళ్ళ పనిలో బిజీగానే ఉన్నారు, అందుకే ఇక్కడకు రాలేకపోయారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను చెప్పాల్సిన పనే లేదు. ఆల్రెడీ మీరు అదే ప్రజలు అయితే చెప్పేశారు కదా. మిరపకాయ టైటిల్ రవితేజ గారే పెట్టారు. మిస్టర్ బచ్చన్ టైటిల్ని కూడా ఆయనే పెట్టారు. నా జీవితంలో హ్యూజ్ అంటే ఆయనే. అమ్మా నాన్నలు ఒకసారి జన్మనిస్తారు, కానీ నాకు రవితేజ గారు మాత్రం పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన గనుక లేకపోతే నా సినిమా కెరియరే ఉండేది కాదు. మిక్కీ జే మేయర్ అద్భుతమైన పాటలు కూడా ఇచ్చారు. ఆయన కామ్గా ఉంటారు, నేను ఆవేశంగా ఉంటాను. ఇక మీడియాతో మాట్లాడుతూ ఉంటే పంచులు కౌంటర్లు అన్నీ అంతా కూడా అనుకుంటూ ఉంటారు, కానీ అలాంటివేవి కూడా విన్నప్పుడు నేను ఎంజాయ్ చేయడమే లేదు అసలు. ఇక మీకు నచ్చినట్టుగా రివ్యూలు రేటింగ్లు ఇచ్చుకోండి, అదేం పర్లేదు. ఆత్మాభిమానం దెబ్బతిన్నప్పుడు అలాగే ఇద్దరి ముగ్గురితో కాస్త గట్టిగా మాట్లాడాను అంతే. పంచులు వేయడానికి మీడియాతో మాట్లాడడమే లేదు. ఇక ఇది గ్రాటిట్యూడ్ టైం, యాటిట్యూడ్ టైం కాదు. ఇది రిపీట్ ఆడియన్స్ ఉండే సినిమా అని స్పీచ్ కూడా ముగించారు. ఇక స్పీచ్ మధ్యలో ఒక ఫ్యాన్ అరుస్తూ ఉంటే, రేయ్ నువ్వు ఎక్కువగా అరుస్తున్నావురా, నీ ట్విట్టర్ ఐడి నాకు బాగా తెలుసు, బ్లాక్ చేసేస్తాను నిన్ను అని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.